నెల్లూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సమీపంలో దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల నందు ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా వజ్రోత్సవాలని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు దేశ విదేశాలు రాష్ట్రాలు నుండి హాజరయ్యి తమ తీపి జ్ఞాపకాలను ఒకసారి తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన పూర్వ విద్యార్థుల ప్రతి ఒక్కరిని కూడా ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సన్మానించారు. అదే క్రమంలో కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపల్ సిబ్బందిని ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వారు అందించిన సేవలను గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గిరి మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ఉన్నత కాలేజీలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని ఆనందాన్ని వ్యక్తపరిచారు. క్రమంలో పూర్వ విద్యార్థులు, లెక్చరర్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు అందరూ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పండుగ వాతావరణం తలపించే విధంగా నిర్వహించడం జరిగింది. ఇంటర్మీడియట్ బైపీసీ డిగ్రీ విఆర్ కాలేజీ 2004 to 14 ఈ కాలేజీలో లెక్చరర్గా కామర్స్ డిపార్ట్మెంట్లో వచ్చాను. అప్పుడు స్వర్ణోత్సవాలు చేశాము. ఇప్పుడు ఆ యొక్క అనుభవంతో డైమండ్ జూబ్లీ చేసే అవకాశం, మంచి అందరి స్పందన బాగుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వేల మంది వచ్చారు, ఎంత దూరం నుంచో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ సాటిస్ఫైడ్. కాకుంటే ఈ 4 నెలలు ఈ కార్యక్రమం నుండి ఈరోజు 104 జ్వరం ఉండాలని తప్పదు, బాధ్యత తీసుకున్నాక పూర్తి చేయాలని. కానీ ఇక్కడ టీమ్స్, కాలేజీ టీము, స్టూడెంట్స్, స్టాఫ్, ప్రిన్సిపాల్, మా వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఈ డైమండ్ జూబ్లీ సందర్భంగా ఈ కళాశాలకి అనేక మంది నుంచి చాలామంది ఇస్తామంటున్నారు. కనీసం ₹1,00,00,000 ప్రజలు పెద్దవాళ్ళు ఇవ్వడం చిన్న మన కార్యక్రమం 20 lakhs వరకు జరిగింది. సాగునీటికి మన రామనారాయణ గారు, అలాగే ఇందిరా, మన పొంగూరు నారాయణ, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కాలేజ్ తరఫున అభినందనలు. అందరూ సాటిస్ఫై అయ్యారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. జ్వరం వచ్చిందా నాకేం పర్వాలేదు. సో ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ అభినందనలు, ఆశిస్తున్నాను. నమస్కారం. ఈరోజు దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరులో ఘనంగా వజ్రోత్సవ వేడుకలను 2 రోజుల పాటు 60 సంవత్సరాలు నిండిన ఈ తరుణంలో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానం చేసుకోవటం, అలాగే రిటైర్డ్ ప్రిన్సిపల్స్ని, స్టాఫ్ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళు చేసినటువంటి సర్వీసుకు గాను ఈ కళాశాల ఈరోజు ఘనంగా సన్మానం చేసి సత్కరించిందనేటటువంటి మాటని చెప్పగలను. దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరులోనే తలమానికంగా ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్లో విమెన్ని ప్రమోట్ చేయాలా, మరింతగా నారీమణులు ముందుకు వచ్చి గొప్పగా వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందితే అప్పుడే దేశ అభివృద్ధి ఉంటుందనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఏర్పడినటువంటి ఈ కళాశాల ఈరోజు గొప్పగా రాణిస్తూ ఉంది. ఈరోజు 1,200 మంది యూజీ పర్సూ చేసేటటువంటి స్టూడెంట్స్, అలాగే రీసెర్చ్ సెంటర్గా ఉంటూ 4 రకాలైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్తో ఎన్నో రకాలైనటువంటి వినూత్నమైనటువంటి వృత్తి విద్యా కోర్సులతో పాటుగా ఈ కళాశాల ఈరోజు జరుగుతూ ఉంది. 600 మంది స్టూడెంట్స్ హాస్టల్లో స్టే చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుండో ఈ పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ స్టే చేసి వాళ్ళ యూజీ ప్రోగ్రామ్ 4 year యూజీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకొని, అలాగే 3rd yearలో
10 months ఇంటర్న్షిప్తో పాటుగా వాళ్ళు బయటికి వెళ్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా వచ్చిన రోజుకి వెళ్తున్నటువంటి రోజు మధ్యలో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కానీ చూసినట్లయితే నిజంగానే చాలా అభివృపరుస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్. కాబట్టి స్త్రీలలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని బయటికి తీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మహిళా కళాశాల ఏర్పడడం, దొడ్ల కౌసల్యమ్మ గారి పేరుతో దొడ్ల సుబ్బారెడ్డి గారు అలాగే ఏసీ సుబ్బారెడ్డి గారు ప్రోత్సాహంతో ఏర్పడినటువంటి కళాశాల. కాబట్టి ఈ కళాశాలకి మరిన్ని నిధులు సమకూర్చి మరింతగా ఈ కళాశాలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ గిరి. ప్రోగ్రామ్కి దొడ్ల కౌశల్యమ్మ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కాలేజీలో నేను పూర్వ విద్యార్థిని అవ్వడం నా పూర్వజన్మ సుకృతి. ఇక్కడ నేను 82 బ్యాచ్లో చదువుకున్నాను. నేను మధ్యలో నాకు మ్యారేజ్ అయిపోబట్టి ఆ చదువు మీద ఇంట్రెస్ట్తో నా పిల్లల్ని కూడా నేను కూడా మంచి ఉన్నత విద్యావంతురాలను కావాలని మా ముగ్గురు బిడ్డల్ని, ఒకరిని కలెక్టర్, ఒక డాక్టర్, ఒక లాయర్ని చేసి నేను కూడా MA, BA, PhD అన్ని డిగ్రీలు అయిపోయినాయి. ఇప్పుడు లా LLM కూడా అప్లై చేశాను. సో చదువు విద్య లేని వాడు ఎంత పసుపని ఆ రోజుల్లో అనేవాళ్ళు. కానీ కుటుంబ బాధ్యతల వల్ల ఆడపిల్లలకి అప్పుడు పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ మన దొడ్ల కౌశల్యమ్మ గారి పుణ్యమాని ఎంతో మంది మహిళలు తమ ఇల్లులాగా భావించి ఈ ఇంట్లో తన ఇంట్లో నుంచి చదువుకున్నంత ఫీలింగ్తో ఉండేవాళ్ళు. అప్పుడు మంచి సంబంధాలు వస్తే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి మేము ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి చక్కగా చదువుకొని, పెళ్లిళ్ళైనా కూడా బాగా చదువుకొని పిల్లల్ని కూడా బాగా చదివించుకోగలిగాం. దానికి మూల కారకురాలైన దొడ్ల కౌశల్యమ్మ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక్క విషయం, ఆడవాళ్ళ శత్రువులనే ఈ రోజుల్లో, మగవాడి శత్రువులనే ఈ రోజుల్లో కుసుమక్క లాంటి వాళ్ళు ఎంతో ఇదిగా, నేను 3 ట్రైన్లు మారి ట్రైన్ మిస్ అయితే ఇప్పుడు ట్రైన్లు మారి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చినప్పుడు నా కుసుమక్క కారు పంపించి తన ఇంట్లో సొంత సోదరులాగా నన్ను ఆదరించి ఇంత ప్రోగ్రామ్కి నన్ను అటెండ్ చేసిన దానికి కుసుమక్కకు పాదాభివందనాలు. చాలా పెద్దది నాకంటే కాబట్టి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా వెళ్ళారండి. చాలా అసలు ఎంత ఇన్స్పిరేషనల్గా ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను అన్ని పార్టిసిపేట్ చేసిన దానికి అవకాశం కల్పించిన కుసుమక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.